Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమాలు రిలీజ్ నోచుకోలేక ఏం చేయాలనో అర్థం కాక ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఇక సినిమాలు చేసే ఆలోచనను మానుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మీరు ఓపెన్ హార్టెడ్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక సినిమా చేసిన ప్రొడ్యూసర్ మరలా మీకు కనిపిస్తున్నాడా? సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపించట్లేదు? ఫస్టు ఆ సినిమా చేసే ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ అనుకొని వస్తాడు. ఆ బడ్జెట్ రెండింతలు, మూడింతలయిపోయి అప్పులు, సప్పులు జేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మొత్తానికి సినిమా రిలీజ్ చేసుకునో, లేకపోతే సినిమాలు ఆగిపోయో మళ్ళా రెండో సినిమా చేయలేరు. ఈ పరిస్థితులు మారాలంటే ఏం జేయాలి? ఫస్ట్ చిన్న సినిమాకి రెవెన్యూ జనరేట్ చేయాలి. రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్ ఎవ్వరైనా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు చిన్న సినిమాలకి. ఎంతవరకు చిన్న సినిమాలు బావుండాలంటారు గానీ, చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్ ఎవరైనా క్లియర్ చేస్తున్నారా? ఎవ్వరైనా. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ పట్టదు చిన్న సినిమా. కానీ, ఆ చిన్న సినిమా మీదనే బతుకుతూ ఉంటారు. థియేటర్‌లో ఫీడింగ్ గావచ్చు, సో, ఫర్దర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సర్వైవ్ గావాలంటే, నోటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కూడా సర్వైవ్ కావాలంటే చిన్న సినిమానే గావాలి. వాళ్ళే కరెక్ట్‌గా పేమెంట్‌లిస్తారు. ఇవ్వకపోయినా గూడా ముక్కుపుండి వసూలు జేస్తారు చిన్న సినిమా దగ్గర. తెలుసా మీకు? చిన్న సినిమా వల్లే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సర్వైవ్ అవుతుంటారు సినిమా ఇండస్ట్రీలో. థియేటర్ ఫీడింగ్ గూడా చిన్న సినిమాయే ఇవ్వాలి. అలాంటి చిన్న సినిమాకి ఎటువంటి సపోర్టు లేదు. రాదు గూడా. అందువల్లే 'ఈజీ' సినిమా పూర్తి స్థాయిలో చిన్న సినిమాకి రెవెన్యూ జనరేట్ చేసే దగ్గర నుంచి వరుసబెట్టి చిన్న సినిమాలు చేసే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తోంది. సో, మీరు ఊహించని రేంజ్‌లో కుప్పలు కుప్పలుగా ఎక్కడెక్కడనో ఉన్న చిన్న సినిమాలన్నీ ఈ సినిమాకు వరుసబెట్టి క్యూ కడుతున్నాయి. సో, మనము 'సాలే' రిలీజ్ చేసాం. దాని తర్వాత 'నెక్స్ట్ లవ్' రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 'యురేకా సాకామిక' రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 'స్పార్క్' రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని క్వాలిటీతో ఒక సినిమా రాబోతోంది. సో, అవన్నీ నేను త్వరలో డిస్కస్ చేస్తాను. ఇలా వరుసబెట్టి సినిమాలు కంటిన్యూ‌గా రిలీజ్‌లు వస్తూనే ఉన్నాయి. నాకు అప్డేట్‌లు ఇస్తూనే ఉన్నారు. ఎందుకు? చిన్న సినిమాకి వేరే సోర్స్ లేదు. అందువల్లే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండాలి. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో చిన్న సినిమాకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సినిమా రిలీజ్ అవుతూనే ఉండాలి. ఫ్లాపు, హిట్ మనకు సంబంధం లేదు. మన చేతిలో ఉండదు కూడా. సో, దాన్ని హిట్ సినిమానే రిలీజ్ చేయాలని కూర్చుంటే అయ్యే పనులు కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళు చేసిన చిన్న సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకది గొప్ప సినిమా. దాన్ని మనం రిలీజ్ చేసి 10 మందికి చూపించే ప్రయత్నం చేయాలి. రెవెన్యూ జనరేట్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప, 100 వంకలు పెట్టి ఈ సినిమాకు అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పేసి వంకలు పెట్టే ప్రాసెస్ పొరపాటున కూడా ఈ సినిమా చేయదు. వేలు కూడా పెట్టదు ఆ సినిమాలో. ఓన్లీ సినిమాను రిలీజ్ చేసే ప్రాసెస్సే ప్లాన్ చేస్తుంది తప్ప, ఎక్కడ కూడా బొక్కలెతికి, బొక్కలున్నాయి వాటిని సరిచేసుకున్నాడంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? అప్పటికే సంకనాగిపోయి ఉంటది వ్యవహారం. సినిమా రిలీజ్‌కొచ్చారు అంటేనే వాళ్ళు నిజంగా చిన్న సినిమాకి అప్పులు, సప్పులు చేసి చాలా దయనీయమైన పరిస్థితుల్లో, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. అందువల్లే చిన్న సినిమా మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినా, ఎలాంటి సిట్యుయేషన్‌లో చేసినా కూడా ఈ సినిమా కనెక్ట్ అవ్వపోండి. సో, మీ సినిమా రిలీజ్‌లు నిరభ్యంతరంగా చేసుకోండి. టోటల్ మీకొచ్చే రెవెన్యూ ప్రతి రూపాయి మీ ప్యాకెట్‌లోకే వస్తుంది. ఎక్కడ కూడా మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ ఉండదు. ఇంక్లూడింగ్ ఈజీ సినిమా కూడా ఉండదు. డైరెక్ట్‌గా ప్రతి రూపాయి మీ అకౌంట్‌కి వచ్చేస్తూనే ఉంటది. సో, మీరే అనౌన్స్‌మెంట్‌లు ఇవ్వాల్సుంటది. మీరే ఆ వచ్చిన ప్రతి రూపాయి మీరు స్క్రీన్ షాట్లు పెడుతూ చేసుకుంటూ వెళ్తుండాల్సొస్తది. సో, దీంట్లో చాలామంది ప్రొడ్యూసర్‌లు నాకు రిక్వెస్ట్ చేసేదేంటంటే, "సార్ మాకొచ్చే కలెక్షన్స్ పూర్తిగా అన్నీ మీకు ఓపెన్ అప్ చేస్తే ఈసీలో మాకు టాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి" అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల చెప్పేది 1, 2 రోజులు కనీసం 1, 2 రోజులు వచ్చే కలెక్షన్స్ అయినా గూడా కొన్ని కలెక్షన్స్ అయినా గూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టి చేస్తే, ఆహా! సినిమాకు రెవెన్యూ జనరేట్ అవుతుందనే క్లారిటీ అందరికి వస్తుంది. దయచేసి ఆ పని చేయండి. మీకు పూర్తిగా అన్ని కలెక్షన్స్ రివీల్ చేయడం కాదు గానీ, కనీసం కొన్ని మీకొచ్చే కొద్దిపాటి స్క్రీన్ షాట్‌లైనా మీరు ఈసీలో అంటే ఆప్షన్ మీకే ఇవ్వడం జరుగుతుంది. ఈసీలో అప్‌లోడింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఆప్షన్ మీకే ఇవ్వడం జరుగుతుంది. సో, అవి కొన్ని స్క్రీన్ షాట్‌లు షార్ట్స్ రూపంలో అయినా కూడా రిలీజ్ చేసి, ప్రతి ఒక్కరికి స్పోర్టివ్‌గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే, మీ సినిమాకు కలెక్షన్స్ వస్తున్నాయంటే ఇంకో సినిమాకి రైట్ నా సినిమాకి కూడా కలెక్షన్స్ వస్తాయి కదా! హ్యాపీగా వచ్చే ఏదైనా కూడా డైరెక్ట్ నా అకౌంట్‌కొస్తుంది. నా ప్యాకెట్‌లోకొస్తుంది కదా! అని చెప్పేసి ఎంతోమంది ప్రొడ్యూసర్స్
మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రిలీజ్ చేసుకోవడానికి సోర్స్ ఉంటుంది. సో అందువల్లే ఓపెన్ హార్టెడ్ ఏదైనా కూడా ఓపెన్గా ఈ సినిమాలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ లావాదేవీలు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎక్కడ కూడా మీ రూపాయిని ఈ సినిమా తగలదు. అయితే గీతే సపోర్ట్ చేస్తుంది కానీ ఈ సినిమా ఎక్కడ కూడా మీ రూపాయి తగలదు. సో మంచిగా ప్లాన్ చేసుకోండి. చిన్న సినిమాలు రిలీజ్ లేవు లేవు అని చెప్పేసి మీరు బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా మీ సినిమాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. టైం టు టైం అదే శుక్రవారమే మీ సినిమాలు రిలీజ్ అవుతాయి. సో అక్కడ థియేటర్లో రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనకు ఈ సినిమా యూట్యూబ్ థియేటర్స్లో సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒక థియేటర్ కాదు, 2 థియేటర్లు కాదు, కొన్ని వందల వేల థియేటర్లో మన చిన్న సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. ప్రతి చిన్న సినిమాకి వారణాసి సూర్య సపోర్ట్ ఉంటుంది. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.